దేవుని స్తోత్రం. మరణాత విశ్వాస సమాజం తరపున మరణాత మేలుకొల్పు అనేటువంటి ఈ టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభములు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. మంచిది. మరి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన మీ అందరికీ, మరి ఆయా స్థలాల్లో ఉండి దేవుని మాటలు వినుస్తున్నటువంటి భక్తులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనంలో ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభువు చెబుతూ వస్తూ ఉన్నారు. ఏంటి ఆ మాట అంటే, ఆయన అంటారు, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. దేవునికి స్తోత్రం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేస్తాను అని ప్రభు చెబుతూ ఉన్నారు. చూడండి, ఈ రోజున చాలామంది ప్రభు నామములో ప్రార్థన చేయలేక, ఆయన సన్నిధిలో ఆయనను అడగలేక, చాలామంది పొందుకోలేని బలహీనులుగా ఉంటూ ఉన్నారు. దేవుణ్ణి అడిగితే తప్పనిసరిగా ప్రభు మనకు సహాయం చేస్తారు. నాకు మొరపెట్టుము, నీకు అర్థము కాని గూఢార్థమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను, మరుగై ఉన్నటువంటి కొత్త సంగతులు కూడా నీకు బయలుపరుస్తానని ప్రభు చెబుతూ ఉన్నారు. కానీ ప్రార్థన చేయటానికి చాలామంది విసుగుపోయినట్లుగాను, ప్రార్థన చేయకుండా పొందుకోలేనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తే స్వయంగా చెబుతూ ఉన్నారు, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను మీకు చేస్తాను అని చెప్పి ప్రభువే చెబుతూ వచ్చారు. కనుక యేసు ప్రభు నామములో మనం దేవునిని ఏమి అడిగినను ఆయన మనకు తప్పనిసరిగా మన ప్రార్థన ఆలకించి మనకు తగిన ప్రతిఫలం ఇస్తారు. అది అనారోగ్యంగా ఉంటే ఆరోగ్యం కోసం ప్రార్థన చేయొచ్చు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నట్లయితే ఆ ఇబ్బందులు తొలగించమని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆర్థికపరమైన సమస్యలను తొలగించి ఆరోగ్యవంతమైనటువంటి కార్యక్రమాలు ఇవ్వటమే కాకుండా అప్పుల సమస్యల్లో నలిగిపోతూ ఏమాత్రము కూడా వెసులుబాటు లేకుండా బాధపడుతున్న వారికి ప్రభు వెంటనే సహాయం చేసేటువంటి వాడిగా దేవుడు ఉంటూ ఉన్నాడు. సహాయం చేస్తారు ఆయన. గమనించినట్లయితే నా నామమున మీరు నన్నేం అడిగినా నేను చేస్తాను అని ప్రభు చెప్పిన మాట మనం నమ్మాలి. దేవుడు తప్పకుండా ఆ కార్యక్రమం ఇస్తారు, నాకు చేస్తారు, నాకు సహాయం చేస్తారు అని మనం నమ్మినప్పుడే దేవుని మహిమను మనం చూస్తాం. చూడండి, ఆ మాటను గురించి ఆలోచన చేస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో మనం చదివినప్పుడు అక్కడ ఏమనుందంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా మీ పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును కదా. ఎంత చక్కగా యేసు ప్రభు ఇక్కడ ఈ కొండ మీద ప్రసంగంలో ఆయన బోధిస్తూ ప్రజలకు చక్కటి సందేశమును అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును
అడుగు ప్రతివాడును పొందును, వెదుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును అని యేసు ప్రభువే స్వయంగా చెప్పారు. ఈ మాటలో మనం గమనిస్తే నిజంగా చాలామంది ప్రభువుని అడగలేక, ప్రార్థన చేయలేక, ప్రభువు ఇచ్చే దీవెనలు పొందుకోలేక చాలామంది బలహీనులైపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలవాటుగా వెళ్ళి అలవాటుగా వచ్చి అలవాటుగా మరి ఆచార భక్తిని చేస్తున్నటువంటి వారు చాలామంది ఉంటూ ఉన్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరి సన్నిధిలో మనం అడిగిన ప్రతి ఒక్కటి కూడా నా ప్రభు ఇస్తారు, తప్పకుండా ఇస్తారు. ఆయన వాగ్దానం చేసిన ఆ వాగ్దానం తప్పకుండా నా జీవితంలో నెరవేరుతుంది అని నమ్మి విశ్వసిస్తే దేవుడు తప్పనిసరిగా ఆ కార్యం దేవుడు జరిగిస్తారు. చూసారా, మనం గమనించినట్లయితే ఒకసారి ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే, ఒక కుటుంబం మరి భార్య భర్త ఒక అమ్మాయి ఉన్నారు. వారు మరి పనిచేస్తున్నటువంటి ఆ ఫ్యాక్టరీలో మరి ఒకేసారి కొంతమంది స్టాఫ్ను తీసేశారు. తీసేసినప్పుడు మరి ఉద్యోగం లేక అతను మరి ఇంటి అద్దెలు కూడా కట్టడానికి డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. వేరే పని కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి ఆ పని కూడా అతనికి ఏమాత్రం కూడా ప్రయోజనకరంగా మరి ఉండటం లేదు. ఈ విధంగా ఉంటూ ఉండగా ఈ 4 నెలల మరి వ్యవధిలో జీతం లేక ఇల్లు గడవటం కష్టంగా ఉండి మరి ఆ కుటుంబాన్ని పోషించడానికి ఆ యొక్క మరి యజమానుడు చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో భార్య కూడా ఆహారం లేక తిండికి అల్లాడిపోతూ తన కుమార్తెను తీసుకుని తన పుట్టింటికి వెళ్ళిపోయింది. తరువాత మరి ఆ యొక్క యవనస్తుడు చాలా ప్రయత్నాలు చేశాడు, ఎక్కడా కూడా ఉద్యోగం దొరకలేదు. ఇక మరొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ప్రస్తుతం నువ్వు జాబులో ఉన్నావు కాబట్టి నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించరా అని చెప్పి తన ఫ్రెండ్ని అడిగితే, ఫ్రెండ్ అన్నాడు, ప్రస్తుతం మనతో పాటు చదువుకుని మనతో పాటు పెరిగినటువంటి వాళ్ళలో ఒకే ఒకడు ఉన్నాడు, అతడు మంచి బిజినెస్ చేస్తున్నాడని విన్నాను. మరి అతనికి నువ్వు ఫోన్ చేస్తే అతని దగ్గర నీకు ఉద్యోగం దొరుకుద్ది అని చెప్పి అతడు సలహా ఇచ్చాడు. సరే, ఇక ఇంటికి వచ్చేసాడు. మరి ఇంటి దగ్గరేమో భార్య లేదు, కుమార్తెను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇంటి అద్దె 4 నెలలు అద్దె కట్టాలి. ఆ అద్దె 4 నెలల నుంచి కడతం లేదని అప్పటికే ఆ ఇంటి ఓనర్లు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ భార్య భర్త కూడా 4 నెలల నుంచి ఇంటి అద్దె కట్టడం లేదు కాబట్టి ఆ ఇల్లు ఇదిగో ఇక్కడితోటి మరి వాళ్ళు అంతకుముందు కట్టిన అడ్వాన్సు సరిపోతుంది, ఇక ఇల్లు ఖాళీ చేయించాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఈలోగా అతను వచ్చాడు, బెల్లు కొడుతున్నాడు. ఇంట్లో ఎవరు స్పందన లేదు. తలుపు లాక్కేసి ఆ డోర్ లాక్కేసి తాళం తీసి పైన అతనికి తెలిసేది ఇదివరకు తెలుసు కదా, అలా పెట్టేసి భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. తరువాత అతను ఆ తాళం తీసుకుని లోపలికి వెళ్ళి చాలా ఉసూరుమంటూ విచారంతో మరి కూర్చుని ఆలోచన చేస్తూ ఉండగా ఇంటి ఓనరమ్మ వచ్చి, ఏమండి మీరు 4 నెలల నుంచి అద్దె కట్టలేదు, మీరు అడ్వాన్స్గా కట్టిన డబ్బులు ఈ నెలతో సరిపోతున్నాయి కాబట్టి మీరు
ఇక ఈ నెలాఖరుకి మీరు ఇల్లు ఖాళీ చేసేయాలి అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. సరేనమ్మా అలాగే ఖాళీ చేసేస్తానని చెప్పేసి అతను మాట ఇచ్చాడు. ఇప్పుడు అన్ని దారులు మూసుకుపోయి ఏ దారి లేకుండా కుటుంబం గడవటం చాలా కష్టమైనప్పుడు, ఇప్పుడు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల మధ్యలో నలిగిపోతూ ఉన్నటువంటి ఆ యొక్క యవనస్తుడికి తన వేరే ఫ్రెండ్ దగ్గర ఫోన్ నెంబర్ ఇచ్చిన ఆ ఫోను అప్పుడు జ్ఞాపకం వచ్చి వెంటనే ఆ ఫ్రెండ్కు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏదైనా నాకు పనిప్పించరా అని చెప్పేసి అడిగితే అప్పుడు అతను చెప్పాడు కదా, మేము చేసే పనులు ఎప్పుడూ కూడా పగలు కాదు నైట్ టైమే చేస్తాము, ఆ పనికి నువ్వు ఇష్టపడితే రావచ్చు అని చెప్పి అన్నాడు. ఏ పని అయినా పర్లేదు, ప్రస్తుతం నాకు పని కావాలి అని చెప్పి అడిగాడు. అప్పుడు వెళ్ళి అతని దగ్గర జాయిన్ అయితే అతడు కుర్రోడినిచ్చి మరి వీధుల్లోకి పంపించాడు. వాళ్ళు చేసే పని ఏంటంటే డే టైము వీధుల్లో తిరిగి ఎక్కడెక్కడైతే మరి ఇళ్ళు ఒంటరిగా ఉంటాయో ఆ ఇళ్లలో మరి జనం ఎక్కువ మంది లేకుండా కొద్దిమందిగా ఉంటారో అటువంటి ఇళ్లను టార్గెట్ చేసుకుని ఆ ఇళ్లలో ఉన్నటువంటి ఆ స్త్రీలను లేక పురుషులను బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు బంగారం దోసుకు రావటం, అదే ఆ ఉద్యోగం. అలాంటి ఉద్యోగంలో ఇక గత్యంతరం లేక మరి అతను జాయిన్ అయ్యాడు. మొట్టమొదటిగా వేరే వాడు తీసుకొచ్చి ఆ ఇంటి దగ్గర దించేసి ఈ ఇంట్లోకి వెళ్ళి పని పూర్తి చేసుకుని త్వరగా రా, నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి అతను పంపించాడు. అతను లోపలికి వెళ్ళాడు. ఇల్లంతా చీకటిగా ఉంది. వాచ్మెన్ ఏమో గేటు దగ్గర ఏదో సెల్ ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు. గోడ దూకి లోపలికి వచ్చాడు. లోపలికి వెళ్ళి మరి ఆ దొంగతనం చేద్దామని బీరువా దగ్గరికి వెళ్ళి తాళాలు వెతికి తాళాలు పట్టుకొచ్చి ఆ బీరువా తాళం తీయబోతూ ఉండగా లైట్లు వెలిగేసినాయి. ఇప్పుడు ఒక ప్రక్క నుంచేమో వానరమ్మ తుపాకీ పట్టుకొచ్చింది, ఒక ప్రక్కనేమో వాచ్మెన్ కర్ర పట్టుకొచ్చారు. ఇప్పుడు ఎదురుగుండా అతడు నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలో తెలియని స్థితిలో చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు. నువ్వెవరు, అసలు ఏంటి, నీ కథ ఏంటి, నువ్వెందుకు వచ్చావు, ఎలాంటి పరిస్థితికి ఎందుకు దిగజారావని ఆ వానరమ్మ అడిగితే అప్పుడు విషయమంతా చెప్పాడు. మా స్టాఫ్లో కొంతమందిని పలానా కంపెనీ వాళ్ళు తీసేశారు మేడం, మాకు బ్రతకడానికి వేరే ఆధారం లేక ఏ కూలి పనికి వెళ్ళాలనుకున్నా ఎక్కడ డబ్బు కూలి దొరక్క మరి చివరికి ఇంత నీచమైన పనికి నేను దిగజారి వచ్చాను అని చెప్పి ఏడుస్తూ, మీ చేతిలో ఉన్న గన్నతో కాల్చేయండి మేడం, చంపేయండి మేడం, ఇక నేను భూమి మీద బ్రతకడం కూడా వేస్ట్ అని చెప్పి ఎంతో పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉన్నాడు ఆ అబ్బాయి. ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆ ఇంటి వానరమ్మ యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి మంచి విశ్వాసి. అప్పుడు ఆమె ఆరా చేసింది, మీరు ఏ కంపెనీలో నుంచి మిమ్మల్ని తీసేశారు, ఆరా చేస్తే పలానా కంపెనీ అంటే అప్పుడు ఆమె చెప్పారు, మీరు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించండి, యేసు ప్రభువుని నమ్మండి, యేసు ప్రభువుని అడగండి, యేసు ప్రభు మీకు పోయినటువంటి ఉద్యోగం కానీ పోగొట్టుకున్నటువంటి కుటుంబాన్ని కానీ తిరిగి మరలా ప్రభు మీకు సమకూర్చి ఇస్తారు, మీరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి అని చెప్పి మరి ఆమె చెప్పినప్పుడు ఆమె ఆయన్ని శిక్షించకుండా మరి వదిలిపెట్టేస్తే వెళ్ళిపోయి పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో పడి ఏడ్చాడు, చాలా ప్రాధేయపడ్డాడు. ప్రభువా, నేను తప్పు చేశాను, నేను ఇలాంటి అడ్డదారులకి దిగజారిపోయాను, నన్ను క్షమించండి ప్రభువా, తిరిగి మరలా నాకు
మంచి జీవితాన్ని ఇవ్వండి, నా కుటుంబాన్ని కట్టండి, నాకు నాకు ఉద్యోగాన్ని నాకు ఇప్పించండి అని చెప్పి ఏడుస్తూ కొన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రభువుని అడుగుతుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలియని రీతిగానే ఆ అబ్బాయి మానేసినటువంటి, ఆ అబ్బాయిని తీసేసినటువంటి ఆ కంపెనీ నుంచే ఆయనకి ఫోన్ వచ్చింది. దేవునికి స్తోత్రం. మీరు మరలా తిరిగి వెంటనే మీ జాబు మీరు చేసుకోవచ్చు, మీరు రండి అని చెప్పేసి ఆఫీస్ నుండి ఫోన్ వస్తే సంతోషంగా ఆఫీస్కి వెళ్ళినప్పటికీ నిజంగా అక్కడ ఆయనకి ఇచ్చినటువంటి ఆఫర్ ఏంటంటే, ఇన్ని రోజుల నుంచి కూడా 4 నెలల నుంచి కూడా మానేసినటువంటి 4 నెలల జీతం ఒక్కసారే తన బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. చూడండి, కుటుంబం, భార్య, కుమార్తె, ఈ ఇంట్లో ఉండలేక వెళ్ళిపోయినటువంటి భార్య కుమార్తె కూడా తిరిగి మరలా తన దగ్గరికి వచ్చారు. ఇదంతా వింటున్నప్పుడు ఏదో కల్పిత కథలాగా మీకు కనపడవచ్చు, వినపడవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువుని అడిగితే ఆయన చేయటానికి అసాధ్యమైంది ఏమీ లేదు. అందుకనే ఆయన అంటున్నాడు కదా, మీరు అడగండి మీకు ఇయ్యబడుతుంది, మీరు అడిగితే మీకు ఇయ్యబడుతుంది, మీరు ఏదైతే అడుగుతారో అది ఖచ్చితంగా ప్రభువు మీకు ఇస్తాడు, మీరు వెతికితే మీకు దొరుకుతుంది, మీరు తడితే మీకు తీయబడుతుంది అని చెప్పి యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాటలు మనం నమ్మి నిజంగా ప్రభువుని అడిగితే మన కుటుంబం బాగుండాలని మనం అడిగినా, మన అప్పులు తీరాలని మనం అడిగినా, మన ఫ్యామిలీలు సంతోషంగా సమాధానంగా ఉండాలి అని మనం అడిగినా, ప్రభు అన్నిటికీ కూడా జవాబిచ్చి మనను చక్కగా దీవించి ఆశీర్వదించే దేవుడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం. చూసారు ఎంత ఆశ్చర్యం అండి. పోగొట్టుకున్న 4 నెలల జీతం ఒక్కసారిగా తన బ్యాంక్ అకౌంట్లోకి వచ్చింది అంటే, వెళ్ళిపోయినటువంటి భార్య కుమార్తె తిరిగి మరలా తన దగ్గరికి తిరిగి వచ్చారు. వాళ్ళెంతో సంతోషంగా మరలా తిరిగి ఆనందంగా జీవితాన్ని, కుటుంబాన్ని గడుపుకోగలుగుతున్నారు. అంటే ఇదంతా కూడా ప్రభువుని అడగక ముందు అనేకమైన అనర్థాలు కలిగినాయి. ప్రభువుని అడిగిన తరువాత ప్రభు మరలా తిరిగి ఆ కుటుంబాన్ని కట్టాడు, వారికి ఎంతో గొప్ప సంతోషాన్ని ఇచ్చాడు బిడ్డలారా. కాబట్టి ప్రభు సన్నిధానములో మనం కూడా దేవుణ్ణి అడిగి మనం పొందుకొని అనేకమైనటువంటి దీవెనలు మనం పొందవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాటను గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనంలో ఒక మాట అక్కడ మనకు కనపడుతూ ఉంది. గుడ్డివాడైనటువంటి బర్తమయి అనేటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని కేకలు వేస్తూ అడుగుతున్నాడు. ఏమని చూడండి, 47వ వచనంలో, ఈయన నజరేయుడని యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా, వారా గుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడని లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వానిని అడుగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. దేవునికి స్తోత్రం. చూడండి, యేసు ప్రభువుని అడిగిన వానికి లేదనకుండా సహాయం చేసేవాడు మన యేసయ్య. ఎవరు అడిగినా కేవలం యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళే కాదు, యేసు ప్రభుని నమ్మని వాళ్ళు కూడా ప్రభువుని
అడిగి మాకు సహాయం చేయండి యేసు ప్రభువా అని అడిగితే ఎవరికైనా సహాయం చేస్తాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకనే గుడ్డివాడిగా ఉన్నాడు, దృష్టి లేనివాడిగా ఉన్నాడు, మరి త్రోవ ప్రక్కన కూర్చుని యేసు ప్రభు ఈ త్రోవను వెళ్తున్నాడు అనేటువంటి విషయాన్ని మరి గుర్తించినటువంటి గుడ్డివాడిగా ఉన్నటువంటి భర్తమయ్యి కేకలు వేశాడు, బోధకుడా, నజరేయుడు అని యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని చెప్పి కేకలు వేశాడు. ముందుగానే నాకు మరి దృష్టి కావాలని అడగలేదు, కానీ మరి నన్ను కరుణించుమని చెప్పి గుడ్డివాడు కేకలు వేశాడు. మరి యేసుక్రీస్తు ప్రభు నిలిచి మరి అతన్ని పిలిచి అతనికి ఉన్నటువంటి అవసరతలు తీర్చాడు. అలాగునే మత్తయి సువార్త మరి 21వ అధ్యాయము 22వ వచనం మనం చదివితే అక్కడ ఏమనుందో ఒక మాట చూడండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. హల్లెలూయా. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుకుంటారు అని యేసు ప్రభువు మరి శిష్యులతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఒకసారి మరి గొప్ప దైవజనుడు, మనకి అందరికీ చాలామందికి తెలిసిన దైవజనుడు, ఆయన ఉత్తర కొరియాలో మరి డాక్టర్ పాల్ యాంగ్ షో అనేటువంటి గొప్ప దైవ సేవకుడు ఉన్నారు. ఆయన మరి ఈ సేవలో మరి అనేక లక్షల మందికి మరి కాపరిగా ఉండి ఎంతోమందిని మరి దేవుని కొరకు సంపాదించినటువంటి గొప్ప దైవ సేవకుడు డాక్టర్ పాల్ యాంగ్ షో గారు. ఆయన ఎంతో మరి అనారోగ్యానికి గురై తన శరీరాన్ని గురించి ఆయన పట్టించుకోకుండా మరి అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ ఎంతోమందిని ప్రభువులోనికి నడిపిస్తున్నటువంటి దైవజనుడు పాల్ యాంగ్ షో గారు. అయితే ఆయనకున్నటువంటి అనారోగ్యము, బలహీనతను బట్టి తన కుటుంబ సభ్యులు ఆయన్ని మరి జపాన్ దేశానికి మరి తీసుకుని వెళ్ళి వైద్యం చేయించాలని మరి ఆ దేశానికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ కుటుంబ సభ్యులు మరి తీసుకుని వెళ్ళినటువంటి ఆ డాక్టర్లు పరీక్ష చేసి వెంటనే ఆయనకు ఆపరేషన్ చేయాలి అని చెప్పి మరి మాట్లాడుతూ మరి వచ్చారు. వెంటనే ఆపరేషన్ చేయాలి అని చెప్పి మరి అక్కడ డాక్టర్లు అందరూ కూడా సిద్ధం చేస్తే మరి ఈయన అన్నారట, నాకు కొంత వ్యవధి కావాలి, కొంత సమయం కావాలి, నాకు కొంత సమయం ఇవ్వండి, తర్వాత నేను వచ్చి మరి జాయిన్ అవుతానని చెప్పి మరలా తిరిగి జపాన్ దేశం నుండి ఉత్తర కొరియాకి వచ్చేసారు. మరి వచ్చేసిన తర్వాత మరి ప్రార్థనా కొండకు వెళ్ళి మరి అనేకులు ప్రార్థన చేస్తున్నటువంటి ఆ స్థలానికి వెళ్ళి ఆ స్థలములో మరి ప్రార్థన చేస్తూ ఆయన కూడా ఎంతో భారముతో పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ ఆయన అడిగారంట, ప్రభువా, నేను ప్రార్థన చేస్తుంటే అనేక మందిని బాగు చేసావే, అనేక మందిని స్వస్థపరిచావే, మరి ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చావు కదా, ఆర్థికపరమైన అవసరాలైనా మరి కుటుంబపరమైన అవసరాలైనా అనారోగ్యపరమైన అవసరాలైనా నువ్వు తీరుస్తూ వస్తున్నావే, నాకెందుకు ఈ అనారోగ్యాన్ని నుండి విడుదల ఇవ్వలేదు అని చెప్పి మరి దేవుణ్ణి అడిగాడంట. అప్పుడు ప్రభు అన్నారట, మీరు అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళను బాగు చేయండి, వాళ్ళని స్వస్థపరచండి, వాళ్ళని దీవించండి, వీళ్ళని దీవించండి అని వాళ్ళ కొరకు బాగు చేయమని నన్ను అడిగావు, కానీ నీ కొరకు నన్ను ఎప్పుడైనా అడిగావా అన్నాడంట. దేవునికి స్తోత్రం. నీ కొరకు, నీ ఆరోగ్యం కొరకు, నువ్వు బాగుపడాలని నీ కొరకు నువ్వు ఎప్పుడైనా నన్ను అడిగి ప్రార్థన చేశావా అని ప్రభు అడిగారంట. నిజమే కదా, నీ కొరకు నీవు అడిగి ఉంటే
నీ కొరకు నువ్వు స్వస్థత కావాలని అడిగి ఉంటే నీకెప్పుడో నేను స్వస్థపరిచేవాడిని. నీవు నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోలేదు, అనేకుల కొరకు ప్రార్థన చేశావు, అనేకుల్ని బాగు చేశాను, స్వస్థపరిచాను. నీ కొరకు నువ్వు అడగలేదు కాబట్టి నీకు స్వస్థత జరిగించలేదు ఇప్పటి వరకు అని చెప్పంటే, ఇప్పుడు అడుగుతున్నాను ప్రభువా, నాకు స్వస్థత కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, ఆపరేషన్ జరగకుండా నన్ను స్వస్థపరచమని చెప్పి అప్పుడు పాలెంగ్స్ అడిగితే అప్పుడు దేవుడు బాగు చేసి స్వస్థపరిచాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తరువాత వారు మరలా జపాన్ దేశానికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవటానికి మరి అక్కడికి వెళితే డాక్టర్లు వెంటనే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తే అక్కడ మరి ఆయన ఆపరేషన్ థియేటర్లో కాదు, నన్ను మరి నాకు మరొకసారి టెస్ట్ చేయండి, మరి పరీక్ష చేసి చూడండి, ఇది వరకు ఉన్న అనారోగ్యం ఉందో లేదో చూడండి అంటే మరలా పరీక్ష చేస్తే ఆ టెస్టులో ఏ విధమైన అనారోగ్యం లేదని, అంతా కూడా నార్మల్గా ఉందని చెప్పి రిపోర్ట్ వచ్చిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డాక్టర్లు, జపాన్ దేశంలో ఉన్న డాక్టర్లు ఆశ్చర్యపడిపోయి, ఏమండి ఈ వారం రోజుల్లోనూ మీరు ఎక్కడికైనా ఏదైనా స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారా అని అడిగారంట. అప్పుడు బాలయాంగ్షో గారు అన్నారంట, నిజమే, నేను స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఎవరా స్పెషలిస్టు అంటే ప్రపంచానికే ప్రాముఖ్యత కలిగిన ప్రఖ్యాతి నొందినటువంటి గొప్ప డాక్టరు నా యేసయ్య దగ్గరికి వెళ్ళాను అన్నాడంట. దేవునికి స్తోత్రం. ప్రపంచ ప్రజలందరినీ బాగు చేసి స్వస్థపరిచేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు అక్కడే. ఏ అనారోగ్యమైనా, ఏ బలహీనత అయినా, ఏ సమస్యలైనా మరి యేసు ప్రభు సన్నిధిలో మీరు అడిగితే తప్పనిసరిగా ఆయన మీకు బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు అని మరి ఆ వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన సాక్ష్యం ద్వారా కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. కాబట్టి అడుగు ప్రతి వారు కూడా పొందుకుంటారు. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు నాయనా. ఇదిగో ఈ వాక్యము వినుసున్నటువంటి నీ బిడ్డలను ఆశీర్వదించండి. అడగక పొందుకోలేకపోతున్న వారు అడిగి పొందుకునేటువంటి కృపలో నీ బిడ్డలు నడిపించండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి. ప్రతి కార్యము జయకరంగా జరిగించి మీరు మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. వందనాలు.